సార్ ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి త్వరలో. సో మరి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? దీని సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? అండ్ దీనికి సంబంధించి మనం కొంచెం మాట్లాడుకున్నట్లయితే కనుక బ్రీఫ్గా, అండ్ అప్పుల్లో ఉంది ఏపీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే. చాలా అప్పుల్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత చాలా వరకు అంటే రియల్ ఎస్టేట్ రంగం కొంచెం కాస్త వెనకబడింది అని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు కనుక ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే ఈ అప్పులకు సంబంధించి ఇవన్నీ మొత్తం చూసుకోవాలి, ఇదంతా కొంచెం చాలా టైం పడుతుంది. సో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండొచ్చు అంటే చంద్రబాబు నాయుడు వస్తే కనుక? ఇప్పుడు అది జగన్ ఉన్నారు. సో ఈ మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే ఏపీలో ఎలా ఉండొచ్చు సార్? ఇవన్నీ బిలియన్ డాలర్ క్వశ్చన్స్ అమ్మా. దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పడం ఈయన చెప్తే ఆయన కోపం వస్తుంది, ఆయనకి వస్తే ఈయనకి వస్తుంది. కానీ ఒక్కటైతే వాస్తవం, బిఫోర్ ఐ గోయింగ్ టు ది సబ్జెక్ట్, ఒకప్పుడు మేబీ 15 years 20 years బ్యాక్ ఆంధ్రాలో 1 ఎకరం కాస్ట్ పెడితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. దట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ దెన్. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ అయింది. మా తెలంగాణలో 1 ఎకరం ఉంటే ఆంధ్రాలో 15-20 ఎకరాలు వస్తుంది. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అక్కడే ఉంది. మనం ఎక్కడ ఉండాల్సిన ఎక్కడున్నాం. ఎందుకంటే అక్కడ కూడా ఫస్ట్ టైం ఆయన సీఎం అయ్యారు, ఏదో చేద్దాం తప్పన ఆలోచన బాగానే ఉన్నాయి. బట్ పబ్లిక్లో హిట్ అవ్వాలి కదా. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తేడా ఉంటుంది. దే స్ట్రాటజీస్ ఆర్ డిఫరెంట్. సో డెఫినెట్గా ఒకటైతే మనం ఒప్పుకోవాల్సిందంటే ఏపీలో రియల్ ఎస్టేట్ వెనకబడింది, డెవలప్మెంట్ వెనకబడింది. లాస్ట్ 10-20 years బ్యాక్ వెళ్ళిపోయింది అనేది నినాదం చాలా గట్టిగా కనిపిస్తుంది. వ్యతిరేకత ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఇంకొక పార్టీ వచ్చినా, జనసేన వచ్చినా డబ్బులు కావాలి కదా. ఫస్ట్ ఇన్కమే లేదు, మీకు న్యూ ఇండస్ట్రీస్ రావట్లేదు, న్యూ ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. ఎక్కడి నుండి గ్రోత్ వస్తుంది? గ్రోత్ కావాలంటే మీకు చెప్పాను, ఇండస్ట్రీ అంటే ఆ ఎంప్లాయీస్ అంటే మిగతావన్నీ. సో ఏపీ మేబీ ఇట్స్ బ్యాడ్ సినారియో. బట్ ఎవరు వచ్చినా దాన్ని ముందుకు నడపడం కష్టమే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 10 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పులు తీసుకుంటారు మన గవర్నమెంట్స్. అది చాలా టిపికల్ పిటి. అంటే ఎవడైనా అప్పు ప్రిన్సిపల్ కడతారు, ఈయన అప్పులు ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పులు చేస్తారు. అంటే అది ఎప్పటికీ తగ్గేది కాదు, పెరిగేదే తప్ప తగ్గడం అనేది ఉండదు. సో డెఫినెట్గా దేర్ ఈజ్ మొత్తం జీరో అయితే వాళ్ళది. కొన్ని పర్టికులర్ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఈజ్ డూయింగ్ గుడ్ ఇన్ ఆంధ్ర ఆల్సో. బట్ అనుకున్నంత ఊహలో తెలంగాణతో కంపేర్ చేస్తే నో వేర్ ఇట్ ఈస్ కంపేర్డ్. తెలంగాణ ఇస్ వే అహెడ్. అంటే మన పాత గవర్నమెంట్ అందరూ కూడా యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు కూడా, విడిపోయినప్పుడు కూడా ఎవ్రీ సీఎం, ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్, ఎవ్రీ పర్సన్ విత్ దేర్ ట్రై టు పుట్ సంథింగ్ ఈజ్ వాల్యూ అడిషన్ అండ్ ఇంక్రీజ్ ది రియల్ ఎస్టేట్. ఈరోజు వాల్యూలు ఎలా పెరిగాయో మనం చూసుకున్నాం. ఏపీలో ఏ గవర్నమెంట్ వచ్చినా దే విల్ బి టు ఫేస్ ఎ టఫ్ సిచ్యువేషన్. సో ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. యాజ్ ఆఫ్ నౌ వస్తుందని ఊహిస్తూ కొద్ది రేట్లు పికప్ అయినాయి. బట్ ఒకసారి గవర్నమెంట్ వచ్చి స్టేబుల్ అయిపోతే దేర్ ఎవ్రీ పాలసీ రియల్ ఎస్టేట్ బూమ్ అవడానికి ఎక్కువ టైం అక్కర్లేదు. మరి సరైన పాలసీలు గవర్నమెంట్ తీసుకుందంటే నెక్స్ట్ 3-4 months 6 months షూటప్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్ అబౌట్ ద ఫేట్ ఆఫ్ ది స్టేట్. గవర్నమెంట్ మారితే డెఫినెట్గా కొన్ని మార్పులు వస్తాయి. ఇప్పుడు మన తెలంగాణలో చూసాం, టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ రాగానే కొన్ని రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తున్నారు. ఎవ్రీ మీటింగ్ ఈజ్ అవైలబుల్, ఎవ్రీ స్టెప్ ఈజ్ బీయింగ్ డిస్కస్ విత్ ది పబ్లిక్. ఆయన ఒక మంచి మాట అన్నారు, పాత గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అన్నీ నాకు తీయడం ఇష్టం లేదు, అవే రూల్స్ కంటిన్యూ అవుతాను వీలైనంత వరకు. ఎందుకంటే నేను వాళ్ళ అడుగుజాడలో నడిచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా కొద్దిగా బెటర్గా వాడు. అది చాలా పెద్ద మాట. మనం సిఐలో క్రెడా మీటింగ్లో ఎక్కడో విన్నాను నేను. సో నేను వాళ్ళతో కలిసిపోతాను. అందరూ వాళ్ళు ఇచ్చిన రూల్స్ తక్కువ తీసాను. ఎక్కడెక్కడ ఫైన్ ట్యూనింగ్ కావాలి. ఇప్పుడు ధరణి అనేది కొన్ని లోపాలు ఉన్నాయి, దాన్ని భూమాత అని పెడతానన్నారు. భూమాత పెడితే కంటెంట్ అదే ఉంటుంది, కొద్దిగా ఫైన్ ట్యూన్ చేస్తున్నారు. సో అలాంటి స్టెప్స్ తీసుకొని అక్కడ వచ్చిన అగ్రెసివ్గా మనం తీసుకుంటే ఈ లాస్ట్ 10 yearsలో పాతడిపోయిన అప్పులు కానీ ఆ స్టేజ్ నుండి గోతులో పడిపోయాను. పైకి రావాలంటే కొద్దిగా ఐ థింక్ ఇట్స్ టైం కన్జ్యూమింగ్. బట్ డెఫినెట్లీ ఇఫ్ నాట్ టుడే టుమారో ద థింగ్స్ విల్ రైజ్ అండ్ వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ గుడ్. ఓకే. అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే కనుక ఈ ఇండస్ట్రీస్, కంపెనీస్ వస్తే రియల్ ఎస్టేట్ రంగం అనేది పుంజుకుంటుంది. డెఫినెట్గా అండి. ఇప్పుడు మనకి హైదరాబాద్ కూడా కారణం ఏంటి? ఇండస్ట్రీయే. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే చాలామంది ఓన్లీ ఐటీ అనుకుంటారండి. రియల్ ఎస్టేట్ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ ఉందండి. రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ కనుక్కుంటే కనుక మీరు
బై 2030 $1 trillion బిజినెస్ ఉంది US dollars. బై 2040 $10 trillion US. అట్లానే 2030కి 75 మిలియన్ జాబ్స్ ఉత్పత్తి అవుతున్నాయి. ఆ జాబ్స్ మనం క్యాటర్ చేయడానికి మన దగ్గర మ్యాన్ పవర్ లేదు. రియల్ టాక్స్ అని పెట్టిందే ఆ పర్పస్, రియల్ ఎస్టేట్ డిమాండ్ని. ఇప్పుడు నేను ఇంతమంది లీడర్స్ క్రియేట్ చేసిన ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పర్ మంత్ సంపాదిస్తున్నారు. నేను 20 లక్షలు 30 లక్షలు చెప్తా. యావరేజ్గా 3 to 5 lakhs 8 to 10 hours కష్టపడితే ఈజీగా. అదే లేడీస్ పార్ట్ టైం చేసుకుంటే 2 to 3 lakhs సంపాదించుకుంటున్నారు. సో దానికి మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు చేస్తే మీకు ఒక ప్రణాళిక ఇస్తాం. మీరేం డబ్బులు పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు. వచ్చి మీ టైం ఇన్వెస్ట్ చేయాలి, నేర్చుకుంటే ఆటోమేటిక్ థింగ్స్ మీ సీనియర్స్ కానీ మీ జూనియర్స్ కానీ మీకు హెల్ప్ చేస్తారు. ఎస్పెషల్లీ సీనియర్స్. మీరు నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. సో ఆ విధంగా కనెక్షన్ తెచ్చుకుంటే మీకు ఆ ఇంట్లో ఉండి డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది చెప్తాం.